నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వస్తే ఎప్పటి వరకు పదవి కోసమో లేక ఆస్తులు కాపాడుకోవడం కోసమో ఇంకా ఇతరితర కారణాలతో పార్టీలు జంప్ చేయడం చూసాం. కానీ పగ కోసం కడువా మార్చే పార్టీ ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అనేది ఒకటి ఉందన్న చర్చ ఇప్పుడు మొదలైంది. అందుకు రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో జరిగిన కొన్ని ఘటనలే చంద్రబాబు వ్యాఖ్యలకు కారణంగా కనిపిస్తోంది. గత ప్రభుత్వంలో అడ్డగోలుగా అవినీతి అక్రమాలకు పాల్పడిన వైసీపీ నేతలంతా కూటమి ప్రభుత్వంలో కేసులు ఎదుర్కొంటున్నారు, జైలు పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు, ఆస్తులు కాపాడుకునేందుకు కొందరు వైసీపీ నుంచి కూటమిలోకి క్యూ కడుతున్నారు. ఇంకొందరు ఏకంగా టీడీపీలోనే చేరి అక్కడ నేతలను హత్య చేయించేందుకు వెనకట్టం లేదు. అలాంటి కోవట్లతో జాగ్రత్తగా ఉండాలంటూ తమ్ముళ్లను అలర్ట్ చేస్తుంది అధిష్టానం. రాజకీయ రక్షణ కోసం టీడీపీలో చేరినట్లుగా నటిస్తూ పాత కక్షలు తీర్చుకోవడానికి అధికార పార్టీగా ఉన్న టీడీపీని అస్త్రంగా వాడుకుంటున్నారనే సమాచారం సీఎం చంద్రబాబుకు చేరిందంటున్నారు. ఈ క్రమంలోనే మహానాడు వేదికగా వైసీపీ కోవట్లకు, ఫ్యాక్షనిస్టులకు ముఖ్యమంత్రి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పొద్దుతిరుగుడు పువ్వులతో జాగ్రత్తగా ఉండాలంటూ వైసీపీని వీడి కూటమి పార్టీలోకి వస్తున్న నేతల గురించి ఈ మధ్య మంత్రి పయ్యావుల కేసు చేసిన వ్యాఖ్యలు సైతం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారిపోయాయి. టీడీపీ అంటే కరుడుగట్టిన పసుపు కార్యకర్తల సమూహం. ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు ఇప్పటి లోకేష్ వరకు తమ నాయకుల్ని ఆరాధ్య దైవాలుగా భావించే కార్యకర్తలున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. పవర్లో ఉన్నా లేకున్నా పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ రౌడీ మొక్కల చేతుల్లో తమ్ముళ్ళు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలా ఇబ్బందులు పెట్టిన బ్యాచ్ ఇప్పుడు అధికారం పోగానే కూటమిలోకి రక్షణ కోసం వస్తుండడంతో తమ్ముల్ని కలవరపెడుతుంది. అలాంటి వైసీపీ నేతలకు పలు ప్రాంతాల్లో పోలీస్ అధికారులు సహకరిస్తున్నట్లుగా టీడీపీలో చర్చ జరుగుతుంది. పల్నాడు జిల్లా ఎస్పీ వ్యవహార శైలిపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు పోలీస్ అధికారులు కోవర్ట్లకు సహకరిస్తున్నట్లుగా అనుమానిస్తున్నారు. ఫ్యాక్షన్ ప్రభావం ఉన్న నియోజకవర్గాల్లో కోవట్ రాజకీయాలు ఎక్కువగా జరుగుతున్నట్లుగా టీడీపీ నేతలు చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు హత్యలు జరిగాయి. ఆ హత్యలు చేసుకుంది టీడీపీలోని 2 వర్గాలేనని పోలీస్ అధికారులు ప్రెస్ మీట్ పెట్టి మరీ స్టేట్మెంట్లు ఇచ్చుకున్నారు. దీన్ని అస్త్రంగా మార్చుకుని కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిందని, టీడీపీ హత్యలను ప్రోత్సహిస్తుందని వాయిస్ రైజ్ చేస్తూ వచ్చింది వైసీపీ. అయితే హత్యల విషయంలో ఏం జరిగిందో ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది. ఒంగోలు, మాచర్లో జరిగిన హత్యలు కోవట్ల ప్రమేయంతో జరిగాయని గ్రౌండ్ రిపోర్ట్ హైకమాండ్కి వచ్చింది. వైసీపీ కుట్ర రాజకీయాల్లో భాగంగా కోవట్లను టీడీపీలోకి పంపిస్తున్న అనుమానాలు కూడా ఇప్పుడు బలపడుతున్నాయి. కొందరు వైసీపీ నేతలు ఆయా నియోజకవర్గాల్లో తమ ప్రత్యర్థులను టార్గెట్ చేసేందుకు ప్రభుత్వం మారగానే టీడీపీలోకి జంప్ అయ్యారని ఆలస్యంగా పసిగట్టారు. పల్నాడులో జరిగిన జంట హత్యల వెనుక వైసీపీ కుట్రుందని తేలడంతో అధినేత చంద్రబాబు మహానాడు వేదికగా తమ్ముళ్లను అలర్ట్ చేశారు. పల్నాడు జంట హత్యల ఘటన వెనుక వైసీపీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రమేయం ఉందని టీడీపీ హైకమాండ్ భావిస్తుంది. హత్యలకు పాల్పడ్డ వారంతా టీడీపీలోకి కొత్తగా చేరిన వారేనని గుర్తించారు. పిన్నెల్లి మద్దతుతోనే గుండ్లపాడు హత్యలు జరిగాయని, ఆయనకు సన్నిహితంగా ఉన్న వ్యక్తులే టీడీపీలో చేరి తమ నేతలను హతమార్చారని మండిపడుతున్నారు తెలుగు తమ్ముళ్ళు. పైగా టీడీపీ వర్గపోరుతో చంపుకుంటున్నారని వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం పైన సీఎం ఆగ్రహంతో ఉన్నారు. కోవట్లను టీడీపీలోకి పంపి వారి ద్వారా ఏ ఎజెండా అమలు చేయాలనుకుంటుందో అది సాధ్యం కాదంటూ స్ట్రైట్ ఫార్వర్డ్గా వైసీపీకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు. కోవట్ల విషయంలో పార్టీలో ఇంటర్నల్గా పగడ్బందీ చర్యలు తీసుకునేందుకు మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తుంది అధినాయకత్వం. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వైసీపీ నుంచి టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో అధిష్టానం చాలామంది వైసీపీ నేతలకు నోబోట్ పెట్టేసింది. అయితే లోకల్గా జరుగుతున్న చేరికల విషయంలో స్థానిక నాయకత్వం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.